ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణే లక్ష్యంగా వైద్య శాఖ విప్లవాత్మక సంస్కరణలు. రామాయపట్నం పోర్టులో త్వరలో తొలి నౌక లంగరు. వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పోర్టు. మార్చి నుంచి అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు. ఇస్రో అమ్ముల పొదిలో NGLV. రక్తమోడిన ర్యాలీ. 73కు చేరిన జపాన్ మరణాల సంఖ్య. తొలిసారిగా ఫాల్కన్ రాకెట్లో ఇస్రో శాటిలైట్. సివిల్ వ్యాజ్యాలను విచారించండి. సివిల్ కోర్టులకు హైకోర్టు ఆదేశం. యువతలో పోటెత్తిన చైతన్యం. పేసర్ల వికటాటహాసంతో ఒక్కరోజే 23 వికెట్ల పతనం. ఆరోగ్యానికి అందానికి ఉపయోగపడే బ్లాక్ పింటో బీన్స్. ఈరోజు వార్తలను చూద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణే లక్ష్యంగా వైద్య శాఖ విప్లవాత్మక సంస్కరణలు. గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితుల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వీరికి అవసరమైన మందులను వారుంటున్న ఇంటి గుమ్మం వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల ద్వారా పౌర సేవలను ఇంటికే చేరువ చేసేలా వైద్య సేవలను సైతం మరింత దగ్గర చేసింది. ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల ఏర్పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువ చేయాలని సీఎం జగన్ భావించారు. ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షలో మందుల డోర్ డెలివరీని ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ మాడ్యూల్ను తయారు చేసింది. ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు, వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అవసరమైన మందులను సూచిస్తారు. వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్లైన్లో టోకెన్ రూపంలో సిఫార్సు చేస్తారు. ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు వెళుతుంది. ఆ వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి తపాలా శాఖ ద్వారా విలేజ్ క్లినిక్లకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి CHOలు వ్యాధిగ్రస్తుల ఇళ్లకు డెలివరీ చేస్తారు. రామాయపట్నం పోర్టులో త్వరలో తొలి నౌక లంగరు. 91.18 కోట్ల రూపాయలతో చేపట్టిన కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఆధునికీకరణ పనులు పూర్తి కానుండడంతో పోర్టు సామర్థ్యం పెరగనుంది. రామాయపట్నంలో బల్క్ బెర్త్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు మ్యారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం 10 పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. మొదలుపెట్టిన 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టు వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమైందంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో 4,902 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేస్తున్న రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2022 జూన్లో భూమి పూజ చేసి
నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి దశలో 34.04 MMTPA సామర్థ్యంతో 4 బెర్తులు అభివృద్ధి చేయనుండగా అందులో ఇప్పటికే బల్క్ బెర్త్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బిల్డింగ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలో తొలి నౌకను తీసుకొచ్చి లంగరు వేయడం ద్వారా వాణిజ్యపరంగా పోర్టును ప్రారంభించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేసింది. మార్చి నుంచి అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు. ప్రపంచ పర్యాటక పటంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు లభించేలా అంతర్జాతీయ క్రూయిజ్ పర్యాటకం మార్చిలో ప్రారంభమవుతుందని విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు వెల్లడించారు. విశాఖ పోర్టు ఆవిర్భవించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టు అతిథి గృహంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పోర్టు ప్రగతిని వివరించారు. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం ద్వారా విశాఖ ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరుకుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్కు క్రూయిజ్ నడిపేందుకు లిట్టోరల్ క్రూయిజ్ లిమిటెడ్ సంస్థతో MOU కుదుర్చుకున్నట్లు తెలిపారు. సుమారు 1,200 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్, శ్రీలంక, మాల్దీవులకు క్రూయిజ్ సర్వీసులు నిర్వహించేందుకు లిట్టోరల్ సంస్థ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ నుంచి థాయిలాండ్, మలేషియా, సింగపూర్లకు కూడా క్రూయిజ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇస్రో అమ్ముల పొదిలో NGLV. సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెరతీస్తున్న ఇస్రో అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్గా నామకరణం చేశారు. తొలినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే AASLV, PSLV, GSLV, LVM-03, SSLV ఇలా 6 రకాల రాకెట్లను ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ధి చేసింది. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవరహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని చేపట్టాలని భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను GTO కక్షలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా 20,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిట్లోకి, 10,000 కిలోల ఉపగ్రహాలను GTO ఆర్బిట్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో NGLV తయారీకి ఇస్రో తెరతీసింది. 1,798 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజెనిక్ దశను అభివృద్ధితో పాటు రాకెట్ విడిభాగాలను దేశీయంగానే రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. రక్తమోడిన ర్యాలీ. అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 188కి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్పై దాడి ఖడ్గం జుళిపించింది. ఎవరనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం మధ్యాహ్నం 3 కెర్మాన్ నగరంలోని కాసిం సులేమానీకి నివాళిగా ఆయన సమాధి దగ్గర 4వ సంస్మరణ ర్యాలీ జరుగుతుండగా సాహెబ్ అల్జమాన్ మసీదు సమీపంలో రోడ్డుపై ఈ పేలుడు ఘటన జరిగింది. దారి పొడవునా వేలాది మంది సులేమానీ మద్దతుదారులతో ర్యాలీ కొనసాగుతుండగా
సమాధికి 700 మీటర్ల దూరంలో మొదటి పేలుడు సంభవించింది. గాయపడిన వారిని కాపాడేందుకు జనం, ఎమర్జెన్సీ విభాగ సభ్యులు భారీ సంఖ్యలో గుమికూడుతుండగా సమాధికి 1 కిలోమీటర్ దూరంలో మరో భారీ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఘటనా స్థలి భీతావహంగా తయారైంది. ఇది ఉగ్రదాడేనని కెర్మాన్ నగర డిప్యూటీ గవర్నర్ రహమాన్ చెప్పారు. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకు ఎవరూ ప్రకటించుకోలేదు. 73కు చేరిన జపాన్ మరణాల సంఖ్య. నూతన సంవత్సరం రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్లో సోమవారం రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 73కు పెరిగింది. భారీ వర్షాలు, చంపేసే చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, అయినా సరే సహాయక చర్యల్ని ముమ్మరం చేసినట్లు ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం చెప్పారు. సగం కూలిన భవనాల కింద ఇంకా చాలామంది చిక్కుకొని ఉన్నారని సహాయక సిబ్బంది అంచనా వేశారు. రాత్రంతా కేవలం 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండడంతో చలిలో శిథిలాల వద్ద అన్వేషణ, గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడిన 300 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 33,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. తొలిసారిగా ఫాల్కన్ రాకెట్లో ఇస్రో శాటిలైట్. సమయానికి వేరే రాకెట్ అందుబాటులో లేని కారణంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ సేవలను వినియోగించుకోనుంది. 4,700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ను వాడుకోనుంది. విదేశీ ఫాల్కన్ రాకెట్ను ఇస్రో వాడటం ఇదే తొలిసారి. సంబంధిత వివరాలను ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బుధవారం వెల్లడించింది. ఇస్రోకు చెందిన జిఎస్ఎల్వి ఎంకే3 రాకెట్ దాదాపు 4,000 కేజీల పేలోడ్లనే మోసుకెళ్లగలదు. అంతకు మించి బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20ని మోసుకెళ్లే రాకెట్ అందుబాటులో లేని కారణంగా స్పేస్ ఎక్స్ను ఇస్రో సంప్రదించింది. ఫాల్కన్ రాకెట్ ఏకంగా 8,300 కేజీల పేలోడ్ను మోసుకెళ్లగలదు. సివిల్ వ్యాజ్యాలను విచారించండి. సివిల్ కోర్టులకు హైకోర్టు ఆదేశం. భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున ఆస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలు వేటిని తిరస్కరించొద్దని హైకోర్టు బుధవారం రాష్ట్రంలోని అన్ని సివిల్ కోర్టులను ఆదేశించింది. కక్షిదారులు దాఖలు చేసే అన్ని దావాలపై విచారణ చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. యాజమాన్య హక్కు చట్టం నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించలేదని తెలిపింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. యువతలో పోటెత్తిన చైతన్యం. ఓటు నమోదు చేయించుకునేందుకు యువత ఉత్సాహంగా ముందడుగు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలతో కలిసి ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్,
బుధవారం నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన శిబిరాలకు మంచి స్పందన లభించింది. విశాఖపట్నంలో ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, సమత డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కైట్స్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇంజనీరింగ్ కళాశాల, విజ్ఞాన్ ఫార్మా కళాశాల, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల, చైతన్య మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల, విశాఖ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు జరిగాయి. అర్హులైన విద్యార్థులు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను ఉపయోగించి ఓటుకు దరఖాస్తు చేశారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడలో ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, లెండి ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. ముఖ్య అతిథిగా హాజరైన డెంకాడ తహసీల్దార్ డి ఆదిలక్ష్మి, లెండి విద్యా సంస్థల చైర్మన్ మధుసూదన్ రావు ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. 274 మంది విద్యార్థులు ఆన్లైన్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. పేసర్ల వికటాట్టహాసంతో ఒక్కరోజే 23 వికెట్ల పతనం. రోజంతా వికెట్ల మోతే. బ్యాటర్లకు ప్రతి బంతి సంకటమే. పేస్ బౌలర్లు విలియమ్స్ సృష్టించిన వేళ కేప్ టౌన్లో ఒక్కరోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. 122 ఏళ్లలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పడ్డ అత్యధిక వికెట్లు ఇవే. సిరాజ్ సంచలన పేస్తో దక్షిణాఫ్రికాను 55కే కుప్పకూల్చింది. టీమిండియా ఆపై 4 వికెట్ల నష్టానికి 153 పరుగులతో నిలిచింది. ఎంత పటిష్టమైన స్థితి అది! తిరుగులేని ఆధిపత్యంతో గట్టిగా పట్టుబిగించి తొలి రోజును ముగించాల్సింది. ఓ అద్భుత అవకాశాన్ని రోహిత్ సేన సద్వినియోగం చేసుకోలేకపోయింది. అభిమానులందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ అనూహ్యంగా బ్యాట్లెత్తేసింది. ఒక్క పరుగు జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయి సిరాజ్ జోరుతో సాధించిన ఆధిపత్యాన్ని వృధా చేసుకుంది రోహిత్ సేన. ఇప్పటికీ భారత్దే కాస్త పైచేయిగా ఉన్న అస్థిర బౌన్స్తో బ్యాటర్లకు కఠిన సవాలు విసురుతున్న పిచ్పై రెండో రోజు ఆట ఎలా సాగుతుందో, ఎటు తిరుగుతుందో చూడాలి మరి. 98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. మార్క్రమ్, బెడింగ్హామ్ క్రీజ్లో ఉన్నారు. చేతిలో 7 వికెట్లున్న దక్షిణాఫ్రికా 36 పరుగులు వెనుకబడి ఉంది. బ్యాటుతో తడబడ్డా ఇప్పటికీ భారత్దే కాస్త పైచేయి అనడంలో సందేహం లేదు. అయితే బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై ఆతిథ్య జట్టును రెండో రోజు ఎంత త్వరగా ఆలౌట్ చేస్తారన్న దానిపైనే మ్యాచ్పై టీమిండియా పట్టు సాధిస్తుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే బ్లాక్ పింటో బీన్స్. అన్ని రకాల బీన్స్లోనూ పోషకాలు ఉంటాయనేది తెలిసిందే. అయితే దక్షిణ మెక్సికోలోని చియాపాస్ ప్రాంతానికి చెందిన స్థానికులు బ్లాక్ పింటో బీన్స్ రకాల్ని నిల్వ చేసుకుని వాడుకుంటారు. తమ సంస్కృతిలో భాగం చేసుకుని మరీ తరతరాలుగా పండిస్తున్నారు. దాంతో ఈ 2 రకాలను పరిశీలించగా గింజల తొక్కలో ఫినాలిక్ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయట. వాటికి ఆక్సీకరణ ఒత్తిడిని, ఇన్ఫ్లమేషన్ని తట్టుకునే శక్తి ఉందని, తద్వారా హృద్రోగ, క్యాన్సర్, మధుమేహ సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించే గుణం ఉందని గుర్తించారు. బ్లాక్ బీన్స్లో డెల్ఫినిడిన్, పెట్యూనిడిన్ వంటి ఆంథోసైనిన్లు ఎక్కువగా ఉంటే పింటో రకంలో ఫినాలిక్ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయట. కాబట్టి ఈ తొక్కల నుంచి సేకరించిన ఎక్స్ట్రాక్ట్ని ఆహార పరిశ్రమ, కాస్మోటిక్స్లో వాడడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చని భావిస్తున్నారు.
ఆక్సీకరణ ఒత్తిడి వల్ల ఫ్రీ రాడికల్స్ విడుదలై చర్మం ముడతలు పడుతుంది. అలాగే కాలుష్యం, యువి కిరణాల వల్ల అనేక చర్మ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి క్రీములు, ఆయింట్మెంట్లలో ఈ బీన్స్ నుంచి సేకరించిన పదార్థాలను వాడితే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. పైగా ఈ బీన్స్లో ప్రోటీన్లు, పీచు వంటి పోషకాలు ఎక్కువేనట. ఈ రకం బీన్స్కి అనేక రోగాలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏపీలో అద్భుతంగా సాగర్ పరిక్రమ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగర్ పరిక్రమ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అద్భుతంగా నడుస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాలా అన్నారు. అభివృద్ధిలో యువతే కీలకం. దేశ అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమని నేషనల్ యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఎయిర్ మార్షల్ డాక్టర్ అజిత్ శంకరరావు భోన్స్లే చెప్పారు. టీ20 మేటి ఆటగాడి రేసులో సూర్య 2022లో ఐసీసీ ఉత్తమ టీ20 ఆటగాడి అవార్డును గెలుచుకున్న సూర్యకుమార్ యాదవ్ మరోసారి రేసులో నిలిచాడు. 2023 పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం ఐసీసీ ప్రకటించిన 4 నామినీల్లో సూర్య చోటు దక్కించుకున్నాడు. జైపూర్ జోరు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం ఆ జట్టు 45-34 తేడాతో హర్యానా స్టీలర్స్పై విజయం సాధించింది. టాప్ 10లో కోహ్లీ. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఏడాది విరామం తర్వాత తిరిగి టాప్ 10కు చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో రాణించిన అతడు 4 స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.